జగిత్యాల రాజకీయాల్లో కీలక పరిణామం. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డిని కలవనున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన కంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనే మెరుగని వ్యాఖ్యానించారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలకు కేసీఆర్ కృషి చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీల అమల్లో విఫలమైందన్నారు. ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు లేవని విమర్శించారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. మరింత సమాచారం జగిత్యాల నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. 4 దశాబ్దాల అనుబంధాన్ని తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జీవన్ రెడ్డి పయనమేటు అనే ఒక ఆసక్తికరమైన చర్చ గత 15 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. అయితే ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ జీవన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు. ఆయన ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కు కార్యక్రమం లాంఛనమే అంటున్న తరుణంలో ఒకసారి మనతో పాటు ఆయన ఉన్నారు. ఎందుకు ఆయన బీఆర్ఎస్ ఎంచుకున్నారు ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, కేటీఆర్ వస్తున్నారు కదా, అసలు ఇవాళ ఏం చర్చించున్నారు? మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారా? ఎలా ఉండబోతుంది? ప్రత్యేకంగా చర్చలని కాదే, అంటే వాస్తవంగా కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అంటే రిజైన్ చేసిన తదుపరి I thought of choosing some alternate political party. 15 దినాలు నేను ప్రజల్లో పర్యటించడము, మిత్రులు, శ్రేయోభిలాషుల యొక్క సలహాలు, సూచనలు సేకరించటం, అంటే ఏ రకంగా చూసా కానీ రాష్ట్రంలో ఏదైతుందో ప్రస్తుతం అంటే ఏదైతే ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన గమనించిన తర్వాత దీనికంటే ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాజ్ మచ్ బెటర్ ఒక భావన ప్రజల్లో కనబడుతుంది. ఇప్పుడు మనం ఒకసారి విల్ గో బ్యాక్ టు 2023 అసెంబ్లీ ఎలక్షన్, 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం చూసిన తర్వాత ప్రజలు ఇంకా మెరుగైన పాలన వస్తే బాగుంటుండే. ఆయన కాలంలో ప్రభుత్వ హయాంలో పొందిన ఫలాలు కంటే ఇంకా మెరుగైన ఫలాలు కావాలని కోరుకున్నాం. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏమైపోయిందనంటే ఆయన రైతు బంధు ఎవ్రీ పంట సకాలంలో ఏదైతే పెట్టుబడి సమకూరుతుండేనే, వీళ్ళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది 5,000 నుండి 7,500 చేస్తామని చెప్పన్నారు, 10,000 నుండి 15,000 చేస్తామని చెప్పానన్నారు. నువ్వు ఇంక్రీజ్ చేయడం కాదు, అసలు 2 పంటలు కొట్టేసిండు అన్నాడు. కేసీఆర్ గారు ఏదైతుందో అల్పసంఖ్యాక వర్గాల కొరకు ఏదైతే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసిండే, బలహీన వర్గాలకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసిండు, ఎస్సీ ఎస్టీల రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసిండు. వాటికైతే సొంత భవనాలు ఏర్పాటు చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు ఆలోచన చేయలేకపోయినావు? అంటే ఇప్పుడు ఈ ల్యాబ్స్ ఏవైతే మీరు చెప్తున్నారో, ఒకవేళ బీఆర్ఎస్ మళ్లీ పాలనలోకి వస్తే ఇవన్నీ పూరిస్తుందని ఒక గ్యారంటీ ఉందా మీకు? ఆ నమ్మకం ఉందా? 100% ఆయన కార్యాచరణ ఏదైతే ఉందో ఆరంభంగా పాఠశాలలు ఆరంభింపచేసిండు. దాన్ని దశల వారీగా ఏదైతే అన్నిటికీ శాశ్వత భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పింపజేయడం ప్రభుత్వ ఆలోచనలో అదొక అంశం, అది మార్గం. అది ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నాయి పబ్లిక్ లోకి, ఈ ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీసుకెళ్లే విధానాలు ఏంటి? అసలు పబ్లిక్ లో ఈ చర్చ జరుగుతుందా? మీరు ఏమైనా గమనించారా? నీ ప్రజల్లో జరుగుతున్న చర్చని నేను తెర మీద పట్టుకొస్తున్నా, ప్రజల్లో జరుగుతున్న చర్చని నేను తెర మీద పట్టుకొస్తున్నా. ప్రజలు ఇది జరుగుతుంది, మా రైతు బంధు రాకపాయే, మా పెట్టుబడి రాకపాయే, మా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆరంభింపబడి తూకం వేయటం లేకపాయే, ఇవన్నీ ప్రజలు చర్చ. మా పెన్షన్ పెంపు కాకపాయే, మా కొత్తలో పెన్షన్ రాకపాయే, పిల్లలన్నా ప్రజాప్రతినిధులు గ్రామాలు పర్యటించాలని చెప్పంటే భయం వేస్తుందంటూ నేను 99 రోజుల కార్యాచరణ అని చెప్పి పెట్టిండు. ఏమైంది మన 99 రోజుల కార్యాచరణ? ఎక్కడ జరిగినాయా? సార్, మీరు కేసీఆర్ పైనే 2 సార్లు పోటీ చేశారు, కేసీఆర్ తోనే ఢీ కొట్టారు. ఇప్పుడు ఆ కేసీఆర్ తోనే చేతులు కలుపుతున్నారు, కారెక్కబోతున్నారు. ఈ క్రమంలో అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ గారి పైన పోటీ చేసింది నేను వ్యక్తిగతంగా కాదు, విధానపరంగా అనేది ఇస్తుందో వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కొరకు ఆయన రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి పోయింది. మరి ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో, మేము కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్యరూపం ఇవ్వాలని మేము ఆలోచన చేస్తున్నాం. అయినప్పటికీ మరి కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో పోయిండు, డిఫెన్స్ లో పడ్డది కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడ్డప్పుడు ఏదైతుందో మరి దానికి అండగా నిలబడడానికి ఎవరో ఒకటి కావాలి కదా, యోధుడు కావాలా కావద్దే? నన్ను ఎంచుకున్నారు. యోధుడుగా ఏదైతుందో నన్ను ఎంచుకున్నారు. నేను నా శక్తి మేరకు ఏదైతుందో పోరాటం చేసిన, నేను తట్టుకోలేకపోయినా, నా శక్తి మీద పోరాటం చేసిన, కేసీఆర్ ముందు నేను తట్టుకోలేకపోయినా,
అల్టిమేట్లీ కేసీఆర్ వన్ ఈ గోట్ తెలంగాణ స్టేట్. దాదాపు స్పష్టం చేస్తున్నారు మీరు కారెక్తామని చెప్పేసి. దీన్ని ఎట్లా విడవచ్చు? మిమ్మల్ని వాళ్ళు కూడా సంప్రదించారా బీజేపీ వాళ్ళు? ఇప్పుడు బీజేపీ డెఫినెట్లీ జాతీయ స్థాయిలో ఏదైతే ఉందో దేశ ఐక్యత కొరకు పాటుపడుతుంది. అక్కడ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ పార్టీ, అందుదాన్ని మనం కాదని లేము బీజేపీ పార్టీని. కానీ రాష్ట్ర స్థాయిలో ఏదైతే ఉన్నదో ఇక్కడ భవిష్యత్తు తెలంగాణ పునర్నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ పార్టీగా రాష్ట్ర సాధన కొరకు పాటుపడ్డటువంటి ఒక కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అయితేనే మెరుగైనటువంటి పాలన ఇవ్వగలుగుతుంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఏదైతే ఉందో మనకు ఫలాలు అందించగలుగుతున్న ఒక భావన ప్రజల్లో నాకు సంకేతం ఇచ్చింది, ప్రజల నుండి సంకేతం వచ్చింది. దానికి అనుగుణంగానే అడుగులు ముందుకు వస్తుంది. ఇది ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీతోని సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెంచుకున్న రోజు ఖచ్చితంగా భావోద్వేగమైన ఒక బాధ గురయ్యాను. కానీ ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాను. ఆ సంతృప్తితోనే కారెక్కుతున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీకొట్టేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే. అందుకే బీఆర్ఎస్ తో జత కలుస్తున్నా అని చెప్పేసి మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి చెప్తారు. కెమెరా పర్సన్ సతీష్ తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల.